మహబూబాబాద్ జిల్లాలో యువకుడు సూసైడ్ సెల్ఫీ వీడియో కలకలం రేపింది. డోర్నకల్ మండలం తోడేళ్లగూడెంలో పురుగుల మందు సేవించి పగడాల సతీష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన పవన్ చరణ్ వెంకన్నలే తన ఆత్మహత్యకు కారణమని బాధితుడు తెలిపాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోయాడు. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో తెలిపాడు. మహబూబాబాద్ జిల్లాలో యువకుడు సూసైడ్ సెల్ఫీ వీడియో కలకలం రేపింది. డోర్నకల్ మండలం తోడేళ్లగూడెంలో పురుగుల మందు సేవించి పగడాల సతీష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన పవన్ చరణ్ వెంకన్నలే తన ఆత్మహత్యకు కారణమని బాధితుడు తెలిపాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోయాడు. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా వీడియోలో తెలిపాడు. రెడ్ మ్యాన్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లాలో ఒక యువకుడు సూసైడ్ చేసుకునేటప్పుడు సెల్ఫీ వీడియో తీసి తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముగ్గురు కారణం, పోలీసులకు చెప్పినా సరే పట్టించుకోవట్లేదు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నారంటూ కూడా సెల్ఫీ వీడియో తీసి సూసైడ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ వారు తెలుసుకుందాం. ప్రశాంత్, పోలీసులు పట్టించుకోవట్లేదు కాబట్టి ఆత్మహత్య వరకు వెళ్ళడానికి కారణం అని చెప్పి సెల్ఫీ వీడియోలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకు పోలీసులు పట్టించుకోవట్లేదు? ముగ్గురు పేర్లు క్లియర్ కట్గా చెప్తూ ఉన్నాడు కదా. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్లగూడెం గ్రామానికి చెందినటువంటి పగడాల సతీష్ అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తన యొక్క ఆత్మహత్య యత్నానికి, తన మరణానికి కారణమైన ముగ్గురు వ్యక్తులు నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం వల్లే నేను చనిపోతున్నానంటూ కూడా సెల్ఫీ వీడియో తీసుకొని మరి ఈ యొక్క సూసైడ్ చేసుకోవడంతో అయితే అక్కడ కలకలం రేగింది. అయితే ఈ వివరాలు తెలుసుకున్నట్లయితే ఆ గతంలో ఈ ముగ్గురు వల్ల నాకు ప్రాణహాని ఉంది, నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించినప్పటికీ కూడా తనకు ఎలాంటి న్యాయం జరగకపోవడం వల్లే నేను చనిపోతున్నానంటూ కూడా సెల్ఫీ వీడియో తీసుకొని మరి సూసైడ్ చేసుకోవడంతో అయితే అటు సతీష్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా ఒక్కసారిగా ఆ కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ సతీష్ ఆత్మహత్య గల కారణాలకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసి కారకులైన ముగ్గురిని కఠినంగా శిక్షించాలని కూడా గ్రామస్తులు కోరుతున్నారు. అయితే తన గ్రామానికి చెందిన వ్యక్తులే కావడంతో అయితే ఇటు ఆ గ్రామస్తులు గత కొద్ది రోజులుగా ఈ యొక్క విషయం పైన అనేక మార్లు అందరికి చెప్పినప్పటికీ కూడా ఎవరు రెస్పాండ్ కాకపోవడంతో మనస్తాపం చెందే అటు పోలీసులు కానీ ఇటు గ్రామస్తులు కానీ ఎవరు తన బాధను పట్టించుకోవడం లేదని మనస్తాపం చెందే ఈ యొక్క సూసైడ్ చేసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఆశ, ఇప్పటికైనా ఆ అధికారులు చర్యలు తీసుకోవాలని సతీష్ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఆశ.